పలు నిందలనుందితివానాకై పూజనీయుడేసు ప్రభు. నీ సత్యము మార్గము మరి జీవము నిత్య జీవమీయను వచ్చితివి. సత్యము మార్గము మరి జీవమై నిత్య జీవమీయను వచ్చితివి. వంచకూడవని నిన్ను నిందించిరా, వంచకూడవని నిన్ను నిందించిరా. ఉదయమయ నజరేయుడా పూజనీయుడేసు ప్రభు. పలు నిందలనుందితివానాకై పూజనీయుడేసు ప్రభు. యోధా గోత్రపు సింహమ ఆద్యంతరహిత దైవమ. యోధా గోత్రపు సింహమ ఆద్యంతరహిత దైవమ. ఆదములు నిన్ను సమరయుడనిరా, ఆదములు నిన్ను సమరయుడనిరా. నాదుడా నిన్ను బహు దూషించిరా, పూజనీయుడేసు ప్రభు. పలు నిందలనుందితివానాకై పూజనీయుడేసు ప్రభు. దూషించు శత్రు సమూహము దీవించి ఎంతో క్షమించితివి. దూషించు శత్రు సమూహము దీవించి ఎంతో క్షమించితివి. దోషకుడవని నిన్ను దూషించిరా, దోషకుడవని నిన్ను దూషించిరా. దోషరహితుడా నా యేసు ప్రభు, పూజనీయుడేసు ప్రభు. పలు నిందలనుందితివానాకై పూజనీయుడేసు ప్రభు. దయములు నిన్ను జ్యోతి వణికినాను, దయములు ప్రారదోలినను. దయములు నిన్ను జ్యోతి వణికినాను, దయములు ప్రారదోలినను. దయములు పట్టిన వాడనిరా, దయములు పట్టిన వాడనిరా. ఉదయమయ నా యేసు ప్రభు, పూజనీయుడేసు ప్రభు. పలు నిందలనుందితివానాకై పూజనీయుడేసు ప్రభు. మధురం నీ నామము అతి మధురం, మధుర గీతములతో ఆరాధించును. మధురం నీ నామము అతి మధురం, మధుర గీతములతో ఆరాధించును. వదింపబడితివ ఈ పాపికై, వదింపబడితివ ఈ పాపికై. వందిత ప్రభు నిన్ను పూజించును, పూజనీయుడేసు ప్రభు. పలు నిందలనుందితివానాకై పూజనీయుడేసు ప్రభు. పాట పాడతాం. చిన్నపాట వస్తుందండి 95.
చిన్న పాట వస్తుంది 95 చూడండి. సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతతముగా నిన్ను పొగడెదము స్తోత్రము చేసి స్తుతించెదము సంతతముగా నిన్ను పొగడెదము హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను ప్రేమించి నన్ను వెతకితివి ప్రీతితో నన్ను రక్షించితివి ప్రేమించి నన్ను వెతకితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మరణ శరీరం మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను భూమి నుండి శ్రేష్ఠ బలముగను దేవునికి నిజ సాధ్యముగా భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిజ సాధ్యముగా భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి హల్లెలూయా 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 అని పాడెదను
ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనివ్వగలను. హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అందరూ కూడా బైబిల్ పల్లె పాడు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి వందనాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి యొక్క ప్రభు దినాన్ని మరొకసారి ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. మరి ఈ రోజున ప్రభు యేసుక్రీస్తు వారిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి ఒక మాట ముందుగా మనం చదువుకుందాం. యోబు గ్రంథము 27వ అధ్యాయాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 27వ అధ్యాయాన్ని చూద్దాం. 11వ వచనం. 27:11 చదువుదాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనాన్ని మనందరం కలిపి చదువుదాం. అందరూ బైబిల్ ఉన్నవారు తీయండి. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాన్ని దాచిపెట్టను. మరొకసారి చదువుదాం. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదను, సర్వశక్తులు చేయు క్రియలను నేను దాచిపెట్టను. దేవుని సాయంత్రంగా చాలా ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే యోబు గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఒక చక్కని మాట మనం చదువుకుంటూ వచ్చాం. దేవుని హస్తమును గురించి నేను మీకు ఉపదేశించదను, సర్వశక్తులు చేయు క్రియలను నేను దాచిపెట్టను. సర్వశక్తుడు, సర్వాన్ని చేయగల శక్తిమంతుడు, ఏదైనా చేయగల శక్తిమంతుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే యేసుక్రీస్తు సర్వశక్తుడు అని పిలుస్తారు. ఆయన ఏదైనా చేయగలడు. ప్రియమంది బిడ్డారా, ఈ సర్వశక్తుల గురించి ఆయన ఏమేమి చేయగలడు, ఆయనలో శక్తి ఎలాగున్నది అనేది ముందుగా మనం తెలుసుకొని దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించబద్ధమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఎవరట? సర్వశక్తుడు. యేసుక్రీస్తు వారు సర్వశక్తుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, సృష్టికర్త, సర్వం ఏదైనా చేయగల దేవుడు, ఏదైనా చేయగలడు. అందుకనే యోబు గ్రంథం 27:11 దేవుని హస్తం గురించి నేను మీకు ఉపదేశించదను. ఆయన హస్తం గురించి ఆయన ఉపదేశిస్తాడట. సర్వశక్తుడు చేయి క్రియలను నేను దాచిపెట్టను అంటున్నాడు యోబు గ్రంథం. ఆయన దాచిపెట్టాడు. ఏంటంటే ఆయనలో ఏం శక్తి ఉంది? ఆ శక్తి ఏంటి? అది మనం అనుసరించి మనం దాన్ని తెలుసుకొని దాన్ని సంతోషించి దాంట్లో మనం దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, స్తుతించాలి. మనమందరం కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన శక్తిని ఆశ్రయించిన వారమే,
మనం అందరం కూడా ఆ శక్తిని రుచి చూచిన వాళ్ళమే. చూడండి, ఒక చాక్లెట్ ఉందంటే ఆ చాక్లెట్ని కొత్తగా తయారు చేస్తే ఆ చాక్లెట్ తినకుండా దాని రుచి మనకి తెలియదు. అది ఎప్పుడైతే తింటారో దాని రుచి అప్పుడు మనకు తెలిసింది. అది బాగుంది, పుల్లగుంది, తీయగుంది, పులుపుకుంది, ఎలా ఉందో మనకు తెలిసింది. అలాగే దేవాది దేవుని కూడా అంతే. ఆయన్నే పైన తెలుసుకుంటే తెలియదు ఆయన గురించి. ఆయన్ని రుచి చూడాలి. అందుకని రుచి చూచి ఎరిగి తిని అనే పాట మనం పాడుకుంటూ వస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎవరు? సర్వశక్తుడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన నమ్మిన వారి పట్ల, ఆయన యందు విశ్వాసం ఉన్న వారి పట్ల, ఆయన ఎవరైతే పూర్తిగా ఆయన మీద ఆధారపడతారో ఆయన వారికి ఏదైనా చేయగలడు. అలాగే మన పితరులు కొంతమంది ఆయన మీద ఆధారపడ్డారు. వాళ్ళకి ఆయన శక్తిలో నుండి వాళ్ళకి మేలు చేస్తూ వచ్చాడు. అవి ఏమేమి చేశాడు ప్రభు అనేది ఈరోజు 6 సంగతులు, 6 అంశాలుగా మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడో మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 36వ వచనాన్ని మనం గమనిద్దాం. 14 మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూద్దాం. చదువునాను. చూసారా, ఇక్కడ మనం ఒక మాట మళ్ళీ ఒకసారి చదువునానా. దానిపైన 34 నుండి చదువు. యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్ళారు. అది గిస్సపు రైతు అనే ఒక సరస్సు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు వారిని కొంతమంది ప్రజలు గుర్తుపట్టి ఆయన దగ్గరికి అందరూ కూడా రోగుల్ని తీసుకొని వచ్చారు. దెయ్యాలు పెట్టిన వారిని, రోగుల్ని, నడవలేని వారిని అందరూ కూడా తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే చూడండి, అక్కడ జనులు ఆయన గుర్తుపట్టి చుట్టూ ఉన్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించారు. వీరిని వస్త్రపు చెంగు మాత్రం ముట్టమని ఆయన వేడుకొని ముట్టిన వారందరూ ఏమయ్యారట? ఆయన వస్త్రంలో ఏముంది? శక్తి ఉంది. అర్థమైందండి? ఆయన వస్త్రంలో ఏముంది? శక్తి ఉంది. ముట్టుకున్న వారందరూ కూడా, ఆయన వస్త్రం చెంగు ముట్టుకున్న వారందరూ కూడా స్వస్థత పొందుతూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా మరి ఆయన్ని ముట్టుకుంటే మనకి ఆయనలో నుండి శక్తి మనకి వచ్చేదిగా ఉంటుంది. అందుకనే మనకి ఇంకొక అనుభవం కూడా మనకు తెలియాలి. ఆ అనుభవం మనకు ఎప్పుడు తెలుసు? ఒకసారి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 9:20-22 చదువునానా. 9:20 వచనం నుండి 22 దాకా చదువు. అది చూసారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చక్కని మాట మనం చదువుకుంటూ వచ్చాం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరం నుండి రక్తస్రావం గల రోగము గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్తువులు మాత్రం ముట్టితే బాగుపడినని తనలో తాను అనుకొని ఏమనుకుందాట? ఆమె ఎన్నో హాస్పిటల్ తిరిగి ఉంటుంది, ఎన్నో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఆమెకే స్వస్థత కలగట్లా, ఆ వ్యాధి బాగుపడట్లా. కానీ డబ్బులంతా అయిపోతున్నాయి, మందులు మిగుతుంది, కానీ ఏం తరగదు. కానీ యేసు ప్రభు వారి గురించి తెలుసుకుంది. ఎంతగా నమ్మిందో చూసావా? ఎంతగా నమ్మిందంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ముట్టుకుని అంత శక్తి చేసిందంటే ఆమెకు అంత జ్ఞానం కలగదై ఉండాలి, అంత ధైర్యం అయి ఉండాలి.
నిజంగా యేసు ప్రభు వారు ఎంతోమంది ఆ చుట్టూ గుంపుగుడుగు నడుస్తూ ఉంటే ఆయన వాళ్ళ కాళ్ళ సందులో ఎట్టొకట్ట నిదానంగా దారి తీసుకొని వెళ్ళి ఆయన వెనక నుండి ఆయన పైనుండి అంగీని ఆ చెంగుని అలా ముట్టుకున్న వెంటనే ఆ దేవుని యొక్క శక్తి ఆ యొక్క స్త్రీలోకి వెళ్ళిపోయిన వెంటనే ఆమెకున్న వ్యాధి వెంటనే ప్రభువారు కనిపెట్టేశాడు. దూరం నుండి చూశాడు, మొత్తం తీరు చూస్తే ఆ మురుగుతూ కనపడదు, చెప్తూ వచ్చింది. అప్పుడు ఏమన్నాడు చూడు, యేసు ప్రభువు ఒక అద్భుతమైన మాట అన్నాడు చూడండి. 22 యేసు వెనక్కు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగు. నీ విశ్వాసమే నిన్ను బాగు. మనకి విశ్వాసం లేకుండా మరి దేవునికి మన ఇష్టడై ఉండటం అసాధ్యం. ఎవరైనా సరే నమ్మితేనే ఏదైనా జరిగింది, నమ్మకుండా ఏది జరగదు. ఆ స్త్రీ నమ్మింది. డాక్టర్ కంటే దేవుడు గొప్పవాడు, యేసు ప్రభు గొప్ప దేవుడు అని నమ్మింది. నమ్మమట్టే ఆమె విశ్వాసంతో వెళ్ళింది. అంతమంది ప్రజలు ఉండగా కూడా యేసు ప్రభుని ముట్టుకోవటానికి, ఆ చెంగును ముట్టుకోవడానికి ధైర్యం చేసింది. వెంటనే శక్తి వచ్చింది. వాస్తవంగా ఆ వ్యాధి ఉన్నోళ్ళు మరి దేవుణ్ణి ముట్టుకోవటానికి ఏమాత్రం కూడా మరి సాహసించరు, దూరంగా ఉంటారు, దగ్గరకు రారు, చాలా ఇదిగా ఉంటారు. అయితే ఆ స్త్రీ మాత్రం ధైర్యం చేసింది. ప్రియమంది ఏం పెట్టారా, ఈ రోజున ఆయన వస్త్రములు ఏముందట, శక్తి ఉంది. ఆయన ఎవరు, సర్వశక్తుడు. ఆయన ఒంటి నిండా శక్తిమంతులే, శక్తే ఉంది. ఆయన సర్వశక్తుడు కనుక ఆయన యొక్క వస్త్రం నుండి శక్తి వెళ్ళింది. వెంటనే ఆ స్త్రీ బాగుపడుతుంది. ప్రియమంది ఏం పెట్టారా, ఈ రోజున మరి ఆ ప్రజల వారు కూడా, ఆ రోగులు అందరూ కూడా యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన యొక్క వస్త్రాన్ని ముట్టుకున్న వెంటనే వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుతూ వచ్చారు. ప్రియమంది ఏం పెట్టారా, అంత గొప్ప దేవుని తెలుసుకున్న నీవు నేను మనందరం కూడా ఆయన ఏం చేయాలి, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి, దేవుణ్ణి కనపరచాలి. ప్రియమంది ఏం పెట్టారా, మరి నీవు నేను మనందరం కూడా ప్రతిరోజు ఆయన ముట్టుకుంటున్నాం. ఎలాగో తెలుసా, ఆయన బల్లలో చేయి వేస్తున్నాం, ఆయన శరీరాన్ని ముట్టుకుంటున్నాం, ఆయన రక్తాన్ని తాగుతున్నాం. దీని అర్థమైందా, మనం కూడా ఏంటి, ఆయన శక్తిని పొందుకునే బిడ్డగా ఉంటున్నాం. అందుని బట్టి దేవునికి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించబడుతున్నాం. ఇది మొట్టమొదటగా యేసుక్రీస్తు వారి వస్త్రములో శక్తి ఉన్నది, ఆయన వస్త్రములో శక్తి ఉన్నది అని బట్టి మనం దేవుని స్తుతించాలి. రెండోది చూద్దాం, చూడండి. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం, పక్కనే ఉంటుంది పేజీ. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము. మామూలుగా అయితే 1 నుండి 14 దాకా చదవాలి, టైం లేదు. 13, 14 చదవను. తర్వాత 1 మొదటి వచనం చదువునానా, అంటే 8 మొదటి వచనం చదువు. తర్వాత 3వ వచనం, 5వ వచనం చదువు. చూసారా, ఇక్కడ మనకు అర్థం అవటానికి మరి చదివించారు. చూడండి, 8వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువు ఒక మాట అంటున్నారు. ఏమన్నారంటే, ఆయన ఒక కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని, యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచవనని అతనితో చెప్పగా, ఆ ప్రభువా, నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుని కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూడండి ప్రియమంది బిడ్డారా, ఆయన మాటలో అంటే
ప్రియమంది ఆయన స్పర్శలో అంత శక్తి ఉంది. ఆయన ఎల్లనవసరంలా ఆ స్పర్శే ఆయన దగ్గరికే వెళ్ళి స్వస్థపడతాడు. శతాధిపతి ఆయన పనివారు ఎంతోమంది ఉంటారు, మరి యేసు ప్రభు వారి దగ్గరికి ఆ పనివారిని పంపించకుండా ఆయనే వచ్చాడు. వచ్చి అయ్యా ప్రభువా నా దాసుడు ఇలా బాధపడుతున్నాడని చెప్తూ వచ్చాడు. సరే నేను వస్తానులే అంటే, లేదయ్యా నువ్వు రావడానికి మా ఇంట్లో అంత పరిశుద్ధమైంది కాదు, దయతో మీరు మా ఇంటికి రావడానికి మీరు శక్తివంతులు కాదు, నువ్వు మాట మాత్రం చెప్పు చాలు, నీ మాటలోనే శక్తి ఉంది, నీ స్పర్శలో శక్తి ఉందయ్యా మరి అని అలాగే వెంటనే యేసు ప్రభు ఆశ్చర్యపడిపోతారు. నిజంగా ఇంత విశ్వాసం నేను ఎవరి దగ్గర చూడలేదే అంటారు. నిజంగా చూసారా ప్రియమంది, ఆయన స్పర్శలో ఏముందట? శక్తి ఉంది. ఆయన ఇక్కడ నుండి స్పర్శ ఏదైనా చేయగలడు. ఆ యొక్క దాసుడు ఎప్పుడైతే శతాధిపతి ఇంటికి వెళ్ళేలోగా ఆ దాసుడికి దేవుని యొక్క స్పర్శ వెళ్ళింది, ఆయన ముట్టుకుంది, వెంటనే స్వస్థత వచ్చాడు. ఆశ్చర్యపోయాడు. ప్రియమైన దేవుడారా, మనం గమనించాలి, యేసు ప్రభు వారు సామాన్య దేవుడు కాదు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన భూమి లోకాన్ని సృష్టించిన దేవుడు. ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆ ప్రభులో ఏముందట? ఆయన స్పర్శలో శక్తి ఉంది. ఆయన రావసరలా, ఆయన అక్కడ ఉండి అంటే చాలు, ఆ స్పర్శే వెళ్ళి ఆ దాసుని తాకింది, వెంటనే స్వస్థత పొందుతూ వచ్చాడు. ఈ మంది ఏం పెట్టారా? అంత శక్తిమంతుడు నీవు నేను ఎరిగాం, అయినా భయపడుతున్నాం. ఎందుకు? దేవుని మీద మనం విశ్వాసం చెప్పాం. అందుకనే ఆయన స్పర్శలో ఏముందట? శక్తి ఉంది. మొట్టమొదట ఆయన వస్త్రంలో ఏముంది? శక్తి ఉంది. రెండోది ఆయన స్పర్శలో ఏముంది? శక్తి ఉంది. మూడోది చూడండి, మత్తయి లోకరస సువార్త 17వ అధ్యాయం చూద్దాం. లోకరస సువార్త 17వ అధ్యాయము 12 నుండి చదవాలి, 15 దాకా. చూసారా, ఇక్కడ ఒక చక్కని మాట మనసు. ఆయన ఒక గ్రామంలో విడుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణింపమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకును కనపరుచుకుని వారితో చెప్పెను. వారు వెళ్ళిచుండగా శుద్ధులైరి. ఆయన మాటలో ఏముందట? శక్తి ఉన్నది. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. కుష్ఠరోగులు వాస్తవంగా అసలు ఎక్కడ ఉండాలంటే ఊరు గవిని అంటే పులిమేర అవతల ఉండాలి, లోపలికి రాకూడదు, ఊరిలోకి రాకూడదు. వాడు వెలివేయబడిన వారు, వాడు శపించబడిన వారు. అందుకనే ఆ కుష్ఠరోగం వచ్చిందంటే వాడు ఎంత భయంకరమైన పాపులైతేనే దేవుడు ఆ రోజులో శిక్షించేవాడు. వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఊరు గవిని బయట ఉంచేవాడు. వాళ్ళు కొండల్లో చెట్ల మధ్య అక్కడక్కడ ఉంటవే. మన కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో వెళ్ళి క్యారేజీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి చూడకుండా అక్కడ రావాలి, వాళ్ళు వచ్చి తీసుకుని తినేవాళ్ళు. అలా జరిగేది. కానీ యేసు ప్రభువారిని వాళ్ళు గమనిస్తూ వచ్చారు. ఫస్ట్లో ఒక యేసు ప్రభువారు కుష్ఠవ్యాధిని బాగు చేశాడు. అయితే వాళ్ళు గమనిస్తూ వచ్చు, యేసు ప్రభువారు వచ్చేటప్పుడు ఆయన గమనించి ఆయన ఎదురుకు వచ్చారు. వచ్చి నిల్చుండి ఆయన బ్రతిలాడుతూ వచ్చారు, అయ్యా మమ్మల్ని శుద్ధి చేయి ప్రభువా. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి, మీరు శుద్ధులవుతారు అని అనగానే 10 మందిని వెళ్ళేటప్పుడు వాళ్ళల్లో ఒకడికే శుద్ధి కలగడం గమనించాడు. వెంటనే ప్రభు పాదసన్నిధిలోకి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు చూడండి ఇక్కడ, వారిలో ఒకడు అతడు స్వస్థతను చూసి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతలు చెల్లించు ఆయన పాదం యొద్ద పడెను. వాడు సమరయుడు అంటే అన్యుడు అని అర్థం. చూసారా, వెంటనే పాదాలు పట్టుకున్నాడంట. అయ్యా ఈ మాటలో అంత శక్తి ఉందయ్యా, మీరు అంటారు చాలు, వెంటనే నేను శుద్ధుడైపోయానయ్యా, నా కుష్ఠవ్యాధి అంతా పోయిందయ్యా, మీరు నిజమైన దేవుడయ్యని పాదాలు పట్టుకొని దేవుడిని నమస్కారం చేస్తూ వచ్చాడు. మనం దేవుడు మనకు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు, మనకు ఎన్నో జబ్బులు వ్యాధులు ఎన్నో మనలో నుండి తీసివేశాడు. మనం వచ్చి ఆయన పాదాలు పట్టుకొని దేవుని స్తుతిద్దామా, ఆరాధిద్దామా, దేవుని గణపరుద్దామా? ప్రియమైన దేవుని బిడ్డారా, మరి దేవుడు చేసిన మేలుని మనం మర్చిపోదామా? మర్చిపోకూడదు. ప్రియమైన
దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా దేవుని ఆత్మతో సత్యంతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ప్రభువా, నిజంగా నీ మాటలో అంత శక్తి ఉందో ప్రభువా, నీ మాట ద్వారా మేము ఈ రోజున శుద్ధులయ్యాం ప్రభువా, అందుకు మీకు వందనాలు స్తోత్రాలని మన దేవుని స్తుతించి ఆరాధించాలి. మరి ఈ రోజున నీవు నేను మరి ఎన్నో వ్యాధుల నుండి ఎన్నో బాధల నుండి దేవుడు నన్ను స్వస్థపరిచి ఈ రోజున మన ఇక్కడ కూర్చోబెట్టాడు. జ్ఞాపకం ఉంచుకోండి, చాలామంది కోలుకోవాలా, చాలామంది ఈ లోకాన్ని విడిచి చనిపోయారు. కానీ నీవు నేను ఇక్కడ కూర్చొని ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప, ఆయన మాటలో ఉన్న శక్తి అంత గొప్పది. అందుకని ఆ దేవుని ఆత్మతో సత్యంతో నీవు నేను ఇచ్చేయాలి, ఆరాధించాలి. ఇప్పుడు ఎన్నోది ఇది? 3. 1 ఆయన వస్త్రములో శక్తి ఉంది, 2 ఆయన స్పర్శలో శక్తి ఉంది, 3 ఆయన మాటలో శక్తి ఉంది. 4 చూద్దాం చూడండి. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం చూద్దాం. 6:41 చదువున్నానా? 6:41 చదువు. చూసారా, 5,000 మందికి కొన్ని చేపలు కొన్ని రొట్టెలు, 5,000 మందికి ఆ యొక్క ఆహారం సమృద్ధిగా సరిపోయిందంటే ఎక్కడ ఉందో తెలుసా శక్తి? ఆయన చేతిలో ఉంది. ఆయన మీ దగ్గర ఏమైనా ఉందంటే, మా దగ్గర కొన్ని చేపలు కొన్ని రొట్టెలు ఉన్నాయి అనగానే తీసుకురండి అని గంపలు వేసుకొని ఆ చేతితో పట్టుకొని ఆకాశం వైపు చేతులు ఇలా ఎత్తి దేవుని ప్రార్థన చేసిన వెంటనే ఆ యొక్క గంపలో ఉన్న రొట్టెలు చేపలు మనుషులందరూ తిని తృప్తి పొందినంత వరకు కూడా అట్ల నుండి అయిపోవట్లేదు, అటు తీసుకొని వెళ్తున్నారు. ఆ గంపలో నుండి ఇంకో గంపలో తీసుకున్నారు, కానీ ఆ గంప నిండుగానే ఉంటుంది. అర్థమైందా? దేవుడు ఆశీర్వదిస్తే అలాగే ఉంటుంది. మనలో చాలామంది ఏంటంటే డబ్బు విషయంలో కూడా మనం చూస్తే ఎలా ఉంటుంది, డబ్బు చాలా ఉన్నట్టుకుంటే ఒకేసారి తీయటం మొదలెడితే ఊరికనే అయిపోతుంది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం అలా ఉండదు. మనం తీరుతా ఉంటే అక్కడ ఇంకా పుడతా ఉంటాయి, అంత శక్తి ఉంటుంది. నిజంగా ఆ పనివారు ఆ శిష్యు తీసుకెళ్లే వాళ్ళు ఆ గంపలో నుండి ఇంకో గంపలో వేసుకుంటున్నారు, కానీ మళ్ళీ వచ్చాక గంప నిండుగా ఉంటుంది. మళ్ళీ తెస్తున్నారు, మళ్ళీ గంప నిండుగా ఉంటుంది. ఆయన చేతిలో ఏముందట? శక్తి ఉంది. 5,000 మందికి ఆహారం అంటే మామూలు విషయమా? వెంటనే అంతేకాకుండా అంతమందిని తీసుకోవడమే కాకుండా ఆయన ఒక మాట కూడా అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఆయన ఏమన్నాడు చూద్దాం. 41 కదా, ఒక మాట నేను చదువుతాను చూడండి. 6:40. ఆ రొట్టె తినివారు 5,000 మంది పురుషులను ఆయనను జనసమూహం పంపివేసినంతలోనే ధోని అక్కడి నుండి దానిపైన చూడు. ఆయన 5 రొట్టెలను 2 చేపలను, ఎన్ని రొట్టెలట? 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి చూడండి, కన్నులెత్తి సర్వశక్తుని చూసి ఆస్వాదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుకు తన శిష్యుడికి ఇచ్చి ఆ 2 చేపలను అందరినీ పంచిపెట్టెను. వారందరూ తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టెల ముక్కలు 12 గంపల నిండా ఎత్తింది. ఇక్కడ ప్రభు ఇంకోటి కూడా మనకు తెలియపరుస్తున్నాడు. అందరి చేతుల్లో నుండి ప్రియమైన బిడ్డలారా, దేవాది దేవుడు సమృద్ధి అయిన ఆహారం ఇచ్చిన తర్వాత అక్కడ కొన్ని రొట్టె ముక్కలు చేప ముక్కలు వాడు వదిలేశారు. వదిలేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? వాటిలన్నింటినీ కూడా 12 గంపల నిండా ఎత్తిచ్చాడు. దానికి అర్థం ఏంటంటే, మనం దేవుడిచ్చిన ఆహారాన్ని వృధా చేయకూడదు. అన్నులకు తెలుసు ఒడ్లు పండించడం ఎంత కష్టమో. మనం ఏమనుకుంటామంటే బియ్యం వండేసి వెంటనే కొద్దిగా అన్నం పడేస్తుంటాం, కానీ ఆ బియ్యం పడేయడానికి ఎంత కష్టపడి ఉంటారు తెలుసా? దేవుడు మరి మన అన్నలు ఎంత కష్టపడి ఉంటారు.
మనం దాన్ని వృధా చేస్తాం. ఇదివరకు మా నాన్నగారు మా అమ్మ ఇలాగా చాట్లో వేసుకున్నట్టు చెరుపుతున్నప్పుడు బియ్యం గింజలు పడి అనుకో తిట్టేసేవాడు. తిట్టి ఆ బియ్యం వేరి మళ్ళీ దాంట్లో వేయమన్నాడు. ఎందుకంటే పడేస్తామని అంటే వాళ్ళకి తెలుసు దాని కష్టం ఏంటంటే అంత కష్టపడితే గింజ పోగేస్తే ఇన్నైని దాన్ని మనం ఏం చేస్తాం, వృధాకి పడేస్తాం. అందుకని ప్రభు వారు ఏం చెప్పాడంటే 12 అందరు తిన్న తర్వాత 12 గంపలు ఎందుకని తెచ్చాడు? వృధా చేయకూడదు. అన్నాన్ని కానీ కూరలు కానీ మనకి ఏది కావాలో అదే తృప్తిగా చేసుకొని తినాలి తప్ప మనం దేన్ని కూడా వేస్ట్ చేయకూడదు, పడేయకూడదు. అర్థమైందా? మనకు ఎంత కావాలో అంత వండుకోవాలి. మనం చాలామంది భోజనానికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తారంటే అనవసరంగా పెట్టించేసుకుంటారు కదా. ఇస్తారు ఏం చేస్తాం, రాని అంటాం, అన్నీ పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఒక కూరతోని ఒక కొద్దిగా అన్నం తిని సాంబార్ వేసుకొని తినేసి అన్నీ మనకు పెట్టారు కదా. చాలా బాధ కదా అది, అలా తప్పు కదా. మనం తింటేనే పెట్టించుకోవాలి, ఎంత తిన్నానో అంతే పెట్టించుకోవాలి, వృధా చేయకూడదు ఏది కూడా. ప్రభు చెప్పేది అందుకే 12 గంపల నుండి ఎందుకు ఎత్తిచ్చాడంటే వాళ్ళకి ఆ క్రమశిక్షణ నేర్పుతున్నాడు. మీరు వేస్ట్ వృధాగా ఏది చేయకూడదు, అర్థమైందా? మళ్ళీ అది ఇంకొకళ్ళు పెట్టాలి. 12 గంపల నుండి ఎత్తిచ్చి మళ్ళీ ఇంకొకళ్ళకి ఆ 12 మంది శిష్యులకి ఇచ్చాడు. ఈ మంది ఏం పెట్టారా, మనం కూడా ఏది కూడా వృధా చేయకూడదు, ఖచ్చితంగా మనం చూసుకొని తినాలి, అవసరమైందే పెట్టించుకోవాలి తప్ప పిల్లలకు కూడా వేస్ట్ వృధా చేయకూడదు. ఒకసారి బక్సిందన్న ఇలాగే భోజనం చేస్తుంటే కాన్వకేషన్ ఒక పిల్లలు కూర్చున్నారట. పిల్లలకు ఒక అన్న ఏం చేశాడంటే గక్కనే తన వేసాడు, ఇంతే వేయాలి కదా, ఇంతేసాడు. ఆడేం చేస్తుండో తినుకుంటా శివుడు ముక్తో కారుకుంటా అది కింద పడుకుంటా అన్నంలో అట్టని పడిపోతూ ఉంది. ఆ బక్సింగన్న చూశాడు, అది ఇంత అన్నం వదిలేసి ఇంటి తిని లేచిపోయాడు. పిల్లలు లేచిపోతే ఆ వడ్డించిన వ్యక్తిని పిలిచాడు, ఆ బ్రదర్ని. ఇలా పిలిచి అది ఏంటి అని అంటే అన్నం మిగిలిందన్న, అది నువ్వు తినేయండి. అర్థమైందా? ఎవరైనా పిల్లలతో తింటారా? పిల్లలు ఎట్ట తింటారు? శుభ్రంగా తింటారా? తింటుంటారు, బితుకులు కింద పడుతుంటాయి, ముక్కు తుడుచుకుంటాడు, అది ఇది చేసేలాగా తింటాడు. తల్లిదండ్రుల కంటే ఎవరి పిల్లలు వాళ్ళకి ఇష్టం కనుక వాళ్ళు తింటారు. వేరే వాడి పిల్లలు తింది వాళ్ళు తినమంటే మనం ఏడ తింటామా అన్నాడు. తిన్నాను, వెంటనే కూర్చుని. అది తిన్న వ్యక్తి ఎవరో తెలుసా? దగ్గర ఐఏఎస్ చదివినంత కేటగిరీలో ఉన్న వ్యక్తి అనమాట, ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి. ఆయన కూర్చొని అన్న చెప్పినప్పుడు ఆయన తినేసాడు కలుపుకొని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా వృధా చేయకూడదు. జ్ఞాపకుంచుకోండి, ఇక్కడ అందరూ కూడా సిస్టర్స్ ఎక్కువ ఉన్నారు కనుక చెప్తున్నాను. భోజనం కానీ కూరలు కానీ ఇంట్లో కూరగాయలు కానీ ఏది కూడా వృధా చేయకూడదు, పారేయకూడదు. అన్ని జాగ్రత్తగా ఉండాలి, అవసరమైంది కొనుక్కోవాలి, అనవసరంగా ఏది కొనొద్దు, పడేయద్దు. అర్థమైందండి? దేవుడు మీకు ఇచ్చిందంటే ఎంతో కష్టం నుండి మీ దగ్గరకు వచ్చింది, అది జ్ఞాపకం ఉంచుకోండి. అలాగా మనము దాన్ని తృప్తిగా తిని సంతోషపడాలి. ఇక్కడ ఏముంది, ఆయన మాటలు ఏముందట, ఆయన పైన గంప పైకి ఎత్తుగానే ఏమైంది, 5 చేపలు 2 రొట్టెలు, దాని గంప నిండా రొట్టెలు చేపలు అయిపోయాయి. అంటే ఆయన చేతుల్లో ఏముంది, శక్తి ఉంది. నువ్వు ఆయన చేతిలోకి వస్తే నిన్ను కూడా శక్తిమంతులుగా, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా దీవిస్తాడు. నువ్వు ఆయన చేతిలోకి వచ్చావా, ఆయన బిడ్డగా ఉన్నావా అయితే వందనాలు. ఒకవేళ లేకపోతే దేవుడి దగ్గర ప్రార్థన చేసుకో, ప్రభా నన్ను కూడా చేతితో పట్టుకుని నన్ను ఆశీర్వదించయ్యా, నేను కూడా ఆశీర్వదించబడతాను, నన్ను కూడా దీవించు ప్రభా అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రియమంది ఏం పెట్టారా, ఇప్పటి వరకు మనం ఎన్ని చూసాం, 4 చూసాం. మొట్టమొదటిది ఏంటి, ఆయన వస్త్రములో ఏముంది, శక్తి ఉంది. రెండోది ఏం చూసాం, ఆయన స్పర్శలో శక్తి ఉంది. మూడోది ఏం చూసాం, ఆయన మాటలో శక్తి ఉంది. 4వది ఏం చూసాం, ఆయన చేతిలో శక్తి ఉంది. 5వ చూడండి, యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి చదువమ్మా.
ఉమ్. ఆ, ఆ. 8 దాకా చదువు. ఆ. ఉమ్. 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 ఆ. 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 చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఒక అద్భుత కార్యం చేశాడు. ఏంటి అద్భుత కార్యం అంటే, యేసు ప్రభువారిని అలాగా మాటలతో చిక్కబడిపోయేటట్టు చేయాలని, ఆయన అవమానించాలని కొంతమంది అనుకున్నారు. అయితే యేసు ప్రభువారి దగ్గర ఒక క్వశ్చన్ వేశారు. ఏమేశారంటే, ఇక్కడ చూడండి, ఆయన మార్గను పోచుండా గుడ్డివాడైన ఒక మనుషుడు కనపడిను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీడి కన్నవారా అని ఆయన అడగగా, అంటే వాళ్ళకు ఒక సందేహం వచ్చింది. ఏం సందేహం? అసలు పుట్టిన కాడి నుండి పుట్టడంతోనే గుడ్డివాడిగా పుట్టాడు, పాపం చేస్తానే గుడ్డివాడు అవుతారు కదా, ఏం చేశాడే, తన్నివాడు చేసింది ఆయనకు వచ్చిందా, ఎందుకని నేను గుడ్డివాడిగా పుట్టాడని అడిగాడు. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఇక్కడ అద్భుతమైన మాట, ఒక మాట చెప్తూ వచ్చాడు. యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకై వీడు గుడ్డివాడిగా పుట్టాడు. దేవుని క్రియలు ప్రత్యక్షపడటానికే గుడ్డివాడిగా పుట్టారు. మనం ఏమనుకుంటామంటే, అయ్యయ్యో కళ్ళు లేవు, అయ్యయ్యో గుడ్డివాడు అని ఇలా బాధపడుతుంటా, అయ్యయ్యో అంటున్నాం. కానీ దేవుడే వాడిని అలా పుట్టించాడంటే కారణం ఏంటంటే, అతనిలో నుండి దేవునికి మహిమ రావాలి. ఆ గుడ్డివాడికి చూడండి, ఉమ్ము వేసి యేసు ప్రభువారు ఏం చేశాడట చూడండి. ఇక్కడ మాట చదువుదాం. 5వ వచనం. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన అట్లా చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోహులో కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోహులో మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడైన. చూడండి, ఆ గుడ్డివాడికి ఎందుకని ఉమ్మేసి ఆయన చేశాడు మట్టితో అంటే, వాస్తవంగా ఆయన ముట్టుకొని ప్రార్థన చేస్తే కొంతమందికి కళ్ళు వచ్చింది, గుడ్డివాళ్ళకే కళ్ళు వచ్చింది. మరి ఆయనకి ఎందుకని ఉమ్మేశాడు యేసు ప్రభువారు అంటే, మీరు బాగా గమనించాలి ఈ మాటకు అర్థం. ఎందుకు అంటే, ఆయన పుట్టిన కాడ నుండి కనుగుడ్లే లేవు. అర్థమైందా? గుడ్డులే, కన్నులో గుడ్డులే లేవు. గుడ్డులు లేకుండా చూపెట్టవుతుంది. అందుకని యేసు ప్రభువారు ఏం చేశాడంటే, యేసు ప్రభువారు ఉమ్ము వేసి ఆ ఉమ్ముతో మట్టి ఉండ్లగా చేశాడు, కన్ను గుడ్లు చేశాడు. గుడ్లు చేసి ఆయన గుడ్ల మీద ఇలా పెట్టి ప్రార్థన చేశాడు. అర్థమైందా? గుడ్లు అప్పటికప్పుడే దేవుడు ఏం చేశాడు, తయారు చేస్తూ వచ్చాడు. అందుకని నువ్వు వెళ్ళి కోనేట్లోకి వెళ్ళి కడుక్కో. తనకు విశ్వాసం ఉందా లేదని మళ్ళీ పరీక్ష. వెళ్ళి ఎప్పుడైతే నా ప్రభు నా కళ్ళు ఇస్తాడు అని విశ్వాసం తెలిసి స్నానం చేశాడు, వెంటనే చూపు. అంటే దీన్ని బట్టి ఏంటంటే, ఆయన ఉమ్ములో కూడా ఏముంది, శక్తి ఉంటుంది. నిన్ను నన్ను కూడా ప్రభు అని ఏదైనా చేయగలడు. చక్కని పాట రాస్తూ వచ్చారు మన పితరులు, మన సహోదరులు రాస్తూ వచ్చారు. దేవుడు ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. నిజంగా కళ్ళు లేని ఆ గుడ్డివాడికి కన్ను గుడ్లు తయారు చేశాడు దేవుడు మట్టితో. చూసారా ఎంత గొప్ప దేవుడు? ఎవరైనా చేస్తారా? ఏ డాక్టర్ అంతా కంటి చూపు పోతే ఏదైనా ఆయన మందులు రాసి బాగు చేస్తాడు తప్ప కనుగుడ్లు తయారు చేస్తాడా? ఆయన ఎక్కడ చేస్తాడు? ఆయన వల్ల ఇద్దా? ప్రియమైన దేవుడారా, నిజంగా మన దేవుడు అంత గొప్ప దేవుడు, మహింగల దేవుడు దగ్గరకు మనం వచ్చాం. ఆయన నీవు నేను ఏం చేయాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రభువా, నిజంగా నీ భూమిలో కూడా అంత శక్తి ఉంది ప్రభువా, శక్తిమంతుడైన దేవుడు. నిన్ను ఈరోజు స్తుతించడానికి నేను వచ్చి ఉన్నానని దేవుని మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. ఇది 5వ అనుభవం. 6వ అనుభవం, లాస్ట్ అనుభవం చూసుకొని మనం ప్రార్థన చేసుకుని ఆరాధిద్దాం.
యోహాను సువార్త 11వ అధ్యాయము పక్కన ఉంటుంది. 11:39 నుంచి 44 దాకా చదువున్నాను. చాలు. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు ఆయనకి ఏముందట, ఆయనకు మరణంపై కూడా శక్తి ఉంది. మరణించిన వారిని కూడా లేపగల శక్తిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజంగా నెహెమ్యానుడి అమ్మగారి గురించి మీకు మొన్న కూడా సాక్ష్యంలో చెప్పాను. అక్క సంతోషమ్మ గారు, ఆమె నైట్ డాక్టర్ గారు వచ్చి, అమ్మ ఇంకా 2 గంటల్లో చనిపోతాయేమో, ఇంకా గుండు కూడా కొట్టుకోవట్లేదు, స్లో అయిపోయింది, మరి మీ బంధువులకి అలాగే కబురు చేసుకోండి అన్నారంట. కబురు చేసుకోండి అనగానే అన్న కూడా అందరికి చెప్పుకున్నాడు. అయితే ఆ రాత్రి ప్రార్థన కుడికి ప్రార్థన కుడికి నేనే తీసుకున్నాను. ప్రార్థన కుడికి చెప్పుకున్న తర్వాత వెళ్ళి సంఘం అందరం వెళ్ళి ప్రార్థన చేసిన వెంటనే ఆ అక్కకి, అమ్మగారికి ఏమైందో తెలుసా, దేవుని శక్తి తనలోకి వెళ్ళిపోయి 3 నెలలు బతికింది. ఎన్ని నెలలు? అసలు ఆశ్చర్యం. కార్లు కట్టుకొని వచ్చారు ఆ ఇంటికి, చుట్టాలందరూ కూడా చచ్చిపోయిందని చూడటానికి వచ్చేసారు. వైజాగ్, హైదరాబాద్ నుండి అందరూ వచ్చేసారు. తీరా వచ్చి చూస్తే అక్క కూర్చొని అన్నం తింటుంది. తిరుగుంటే అందరు రండి పడవసిస్తుంది. అర్థమైందా? 3 నెలలు బ్రతికింది. దేవుడు అంత శక్తి ఉంది ఆ మాటలో. మేము అనుకుంటామంటే మనం చాలా తక్కువగా ఆలోచిస్తాం. దేవుని యొక్క సంఘంలో ప్రార్థన అంత శక్తి ఉంటుంది. మేము అందరం వెళ్ళి ప్రార్థన చేసాం. సంఘం అందరం వెళ్ళి ప్రార్థన చేశాం. అమ్మ ప్రభువా, ఈ అమ్మను ముట్టండి ప్రభువా, తాకండి, మీరు స్వస్థపరచండి ప్రభువా, మీ చిత్తమైతే లేకుండా ప్రభు అంటే దేవుడు వెంటనే తనకు శక్తి పంపించాం. నెహెమ్యానుడికి ఆశ్చర్యం, ఇదేంట్రా బాబు చచ్చిపోద్దని అందరిని పిలిచావు. మళ్ళీ అమ్మ చక్కగా ఉంది, చాలా సంతోషంగా, ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా 3 నెలలు చాలా అది అయిపోయింది. అక్కడికి అయిపోయిందా? తర్వాత ఏమైంది, మళ్ళీ సీరియస్ అయింది, ఊపిరి అందక. అరే ఇంకేముందో అయిపోద్ది నాకు. మళ్ళీ ఆయన తమ్ముడు కబురు చేశారు, మళ్ళీ సీరియస్ అయ్యారు. మళ్ళీ మేము అందరం సాగుతాం, మళ్ళీ వెళ్ళాం. మేము వెళ్ళాకే ప్రభువారు మళ్ళీ స్వస్థ పోతే మళ్ళీ 1 వారం రోజులు బ్రతికింది. అర్థమైతే మీకు? చచ్చిపోతాను సంతోషమ్మ మళ్ళీ 1 వారం రోజులు బ్రతికింది. మళ్ళీ 10 రోజులు బతికి 11వ రోజు ఎప్పుడో ప్రభువు సన్నిధికి వెళ్ళిపోయింది. అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాటల్లో అంత శక్తి ఉంది. దేవుని బిడ్డలు వెళ్ళి ప్రార్థన చేసిన వెంటనే అమ్మ స్వస్థత పొందుతుంది. చనిపోయినామో మళ్ళీ చచ్చిపోయింది, డాక్టర్ గారు అన్నారు 2 గంటలు అన్నారు. మేము వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ దేవుడు స్వస్థపరిచాడు. అంటే మాలో కాదు, దేవుని మాటలో శక్తి ఉంది. ఇక్కడ లాజరు మరణం అయిపోయాడు, 4 రోజులు అయింది, ఆయన కుళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రభువారు మాట్లాడి వెంటనే ఏమైంది, పీత వస్త్రంతో కట్టబడిన లాజరు తిరిగి లేచి రానగానే వెంటనే లేచి కూర్చున్నాడు. లేచి నడుస్తూ వచ్చేసాడు బయటికి. అప్పుడు కట్లు ఇప్పిపోనీడి ఆయన భోజనం పెట్టండి అని. అర్థమైందండి? గొప్ప దేవుడిని తెలుసుకున్నాం మన ప్రభువు గొప్ప మామూలు దేవుడు కాదు, ఏదైనా చేయగల దేవుడిని మనం తెలుసుకున్నాం. ఆయన దగ్గరకు వచ్చి మీ సమస్య ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఆయనతో చెప్పండి, ఏదైనా చేస్తాడు ఆయన. సంఘమును పిలుచుకొని ప్రార్థన చేయించుకోండి, ఏదైనా అద్భుతాలు చేస్తాడు. నిజంగా నేను అమ్మ చూసినప్పుడు నేను ఆశ్చర్యం, ఏంటి చచ్చిపోతున్నామో వచ్చి ప్రార్థన కుడిలో వచ్చి కూర్చొని పాటలు పాడుతుంది తెలుసా మీకు? 2వ వారం వచ్చి ప్రార్థన కుడికి ఎలాగ మేము పాటలు పాడి కూర్చున్నప్పుడు పాట పాడింది కూర్చొని.
నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. అటు చేసి ఇటు చేసి ఇటు చేసి మొత్తం 50 రోజులు బతికిందా. 2 గంటలు చచ్చిపోతున్నా సంతోషమ్మ 50 రోజులు దేవుడు తనకు ఆయుష్ను పొడిగిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా చేయగలడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయనలో శక్తిమంతుడు, ఆయన సర్వశక్తుడు, ఆయన ఏదైనా చేయగలడు. అందుకని ఆయన స్తుతించాలి. మన జీవితాల్లో కూడా చూసుకోండి, మన గురించి ఎన్ని విషయాల్లో. మరి నాకైతే పోయినసారి కరోనా వచ్చింది తెలుసా మీకు? నాకు కూడా తెలియదు, కానీ టెస్టుల ద్వారా డాక్టర్ గారు చూసి మరి నువ్వు జాగ్రత్త మందులు వాడాలంటావు. నాకు భయం వేసింది నిజంగా. ఇంటికాడ ఉండి మందులు వాడితే దేవుడు స్వస్థపరిచాడు. చాలామంది మరి బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడే గాయకులు తీసుకెళ్ళి కొన్ని కోట్లు ఖరీదు పెట్టి ఉత్తర దేశానికి వెళ్ళి అతన్ని ట్రీట్మెంట్ చేశారు, కానీ ఆయన అర్థమైందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ప్రభువారు ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. తన బిడ్డల పట్ల ఆయన అంత కనికరం కలది. ఆ దేవుడిని స్తుతించడానికి ఈరోజు ఆయన సన్నిధికి వచ్చాడు. ఆయన నువ్వు ఎంతగా స్తుతిస్తావో ఈరోజు ఆయన చూస్తాడు. మనస్ఫూర్తిగా స్తుతించండి. దేవుడు మీరు ఎంతో గొప్ప వాక్యాలు చెప్పి స్తుతించే అవసరంలా 2 మాటలు చాలు. ప్రభువా, నా జీవితంలో చేసిన మేలును బట్టి మీకు వందనాలు అంటే చాలు. ఆయన సంతోషపడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎన్ని చూసాం మనం? 6 చూసాం. 6 మనం జ్ఞాపకం చేసుకొని మనం స్తుతిద్దాం. మొట్టమొదటిగా ఆయన ఎవరట? దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించేదను, సర్వశక్తుడు చేయి క్రియలను నేను దాచిపెట్టకుండా దేవుడు 6 అనుభవాలు మనకు తెలియపరిచాడు. 1, ఆయన వస్త్రములో ఏముంది? శక్తి అనాలి. మీరు నాకు చెప్పండి. ఆయన వస్త్రంలో ఏముంది? ఆయన స్పర్శలో ఏముంది? శక్తి ఉంది. ఆయన మాటల్లో ఏముంది? శక్తి ఉంది. ఆయన చేతుల్లో ఏముంది? శక్తి ఉంది. ఆయన ఉమ్ములో ఏముంది? శక్తి ఉంది. ఆయన మరణం పైకి ఏముంది? ఆయనకి శక్తి ఉంది. చూసారా? 6 అనుభవాన్ని మనం తలపోసుకుంటూ ఈరోజు దేవుని ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. మోకరించి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. దేవుడి చిన్న వాక్యము దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.